ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. సజ్జనార్ సార్ ఒక బ్రహ్మాండమైన ట్వీట్ చేశారు ట్విట్టర్లో నిన్న. ఏంటిది అంటే, ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అండ్ డీఫేక్స్ ఏ సేఫ్ వరల్డ్ ఇన్ యువర్ స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్. ఈ ఏఐ రాకతో నేరగాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. ఏ రూపంలో అది నిజమో అబద్ధమో తెలియని రూపకంగా కూడా వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఆర్థిక నేరాలను నిర్వహిస్తూ ఉన్నారు. దాని ద్వారా కోట్లాది మంది తమ స్వయంకృతాపరాధంగా, అంటే ఈ వచ్చిన అడిగే వ్యక్తి మరి అది నిజమైనదా కాదా, ఆన్లైన్ ఫ్రాడా గుర్తించకుండా తమ డబ్బులను కోల్పోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. దాన్ని గుర్తించడానికి సేఫ్ వర్డ్ ఒక కోడ్ పెట్టుకోండి. మీరు ఒక సేఫ్ వర్డ్ కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఇతరత్ర బంధువుల మధ్య కావచ్చు, ఆ కోడ్ ద్వారా మాత్రమే అడిగితే డబ్బులు పంపించే వెసులుబాటు మీరు ఏర్పాటు చేసుకోండి దానికి అని చెప్పేసి వారు నిన్న ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఆ సేఫ్ వర్డ్ మూలంగా కొంత ఆర్థిక నష్టాన్ని మనము తగ్గించుకోవచ్చు, జరిగే మోసాల నుండి కొంత కాపాడుకోవచ్చు అన్నది వారి ఉద్దేశం. దాదాపు మనం ఒకసారి అసలు భారతదేశం యావత్తు కూడా ఈ సైబర్ నేరాలు గణాంకాలను కనుక మనము చూస్తున్నట్లయితే దాదాపు మనం 2014 నుంచి ఈ గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం. 2014లో దాదాపు మొత్తము 9,622 కేసులు నమోదయ్యాయి. 2015లో అవి 11,592, 2016లో 12,317, 2017లో 21,796, 2018లో 27,248, 2019లో 44,546, 2020లో 50,035, 2021లో 52,974, 2022లో 65,893, 2023లో 86,420, 2024లో 1,70,000 నుంచి 1,00,000 వరకు కేసులు నమోదయ్యాయి. అంటే రోజు రోజుకు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో సైబర్ నేరగాళ్ళు కూడా తమ వ్యూహాలను మారుస్తూ సామాన్య ప్రజానీకానికి అంత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు. 2024లో జరిగిన ఆన్లైన్ ఫ్రాడ్లోని ఆన్లైన్ మోసాల ద్వారా దాదాపు భారతదేశపు సాధారణ పౌరులు దాదాపు 22,000 అంటే దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా కోల్పోయారు. ఏదో ఒక లింకు పంపిస్తారు, ఈ లింకు ద్వారా మీరు డబ్బులు, మనము ఆ లింకును ఏదో తెలియక అదేదో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో గిఫ్ట్ అనో మీకు బహుమతి వచ్చిందనో ఆ లింకులో ఉంటుంది. మనము అత్యాశతో ఆ లింకును ఓపెన్ చేస్తాం. లింకును ఓపెన్ చేయడంతో మన డబ్బులన్నీ మాయమైపోతాయి. అది ఏ లింకు, ఎటువంటి లింకు, మనల్ని చీట్ చేసే లింకా లేకపోతే వివేకం నిజానికైతే అది అటువంటి ఫ్రాడ్ చేసే లింకు కాదా అన్నది ఇక్కడ విజ్ఞత ఎవరైతే ఈ ఆన్లైన్ నెట్వర్క్ను యూజ్ చేస్తున్నారో, అంటే వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా వేదికలు ఉపయోగిస్తున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉపయోగించి వాటిని అది ఏది ఓపెన్ చేయొద్దు, ఏది ఓపెన్ చేయాలి అనేది జాగ్రత్తగా ఉండి చూసుకోవాల్సిన అవసరము ఇక్కడ ఉంటుంది. దీంతోపాటు ఇంకా ఈ మధ్య ఈ ఏఐ రాకతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో విపరీతమైన క్రైమ్ పెరిగింది, విపరీతమైన ఆర్థిక మోసాలు జరుగుతూ ఉన్నాయి. సజ్జనార్ గారి సజ్జనార్ గారి ఫేస్ తోటే డబ్బులు అడగడం మొదలుపెట్టారు. తన ట్విట్టర్లో మనకు చూడొచ్చు, ఆ యొక్క పోస్ట్ను కూడా మన సారు పెట్టడం జరిగింది. సార్ కూడా తన ఫేస్ ఉపయోగించి కూడా డబ్బులు అడుగుతున్నారంటూ ఒక పోస్ట్ చేశారు. అంటే ఇది ఇక్కడ చాలా వరకు ఆర్టిఫిషియల్ రాకతో ఒక వీడియో, ఇప్పుడు నేనున్నాను, నా ఫేస్తో ఒక వీడియో తయారు చేసి నీకు వాట్సాప్లో, అరే తమ్మి నాకు ఈ ఆర్థిక అవసరాలు ఉన్నాయి, దీనికి సంబంధించి డబ్బులు పంపు అని ఒక వీడియో తయారు చేసి అతనికి పంపారు.
కానీ ఆ వీడియో పంపిన తర్వాత ఆ డబ్బులు అనేది ఈయనకు సంబంధించిన అకౌంట్ కాకుండా వారికి సంబంధించిన లింక్ ఇవ్వడము, లేదా ఇంకొక యూపీఐ వేరే పేమెంట్ ఆప్షన్ ఇవ్వడము ఆన్లైన్కు సంబంధించి, లేదా జీపే అయితే ఫోన్పేలో అయితే వేరే నంబర్ ఇవ్వడము, ఇలాంటి మోసాలు చేసే అవకాశం ఉంది. అదే జరుగుతోంది కూడా. అందుకే దాదాపు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో లెక్కల ప్రకారంగా ఈ 2024లోనే ప్రభుత్వం చెప్పిన లెక్కలు దాదాపు 22 నుంచి 23 వేల కోట్ల రూపాయలు ఇలాంటి నేరస్తుల ఖాతాల్లోకి వెళ్ళాయి. ప్రధానంగా దీని చైనా, కొరియా లాంటి దేశాలు, నైజీరియా లాంటి దేశాలు ఇక్కడ మన యువతను కావచ్చు, మిగతా ఉద్యోగాల పేరిట కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మనకు ఉద్యోగాలు ఇప్పించినట్లుగా, వాళ్ళతోటి ఫ్రాడ్ చేయిస్తున్నట్టుగా కూడా మనకి ఇదివరకు కొంత సాక్ష్యాల రూపంలో, అంటే ఏదైతే కొంతమంది అక్కడ ఆ మోసాలు చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇలాంటి పని చేయిస్తున్నారని చెప్పిన ఇన్ఫర్మేషన్ల మూలంగా మనకు ప్రభుత్వాలకు, ఇంటెలిజెన్స్కు తెలుస్తూ ఉంది. దాదాపు జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. ఏ రాకతో ఎవరు నిజమో ఏది అబద్ధమో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు. మన సజ్జనార్ లాంటి వ్యక్తే ఇలాంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నానంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాల్సిందో ఈ యొక్క అంశం మనల్ని చెప్పకనే చెబుతూ ఉంది. దానికి తను ఒక కోడ్ను ఉపయోగించుకొని మన కూతురికో, లేకపోతే మన కొడుకో, లేకపోతే మన తండ్రికో డబ్బులు పంపించాలంటే కూడా ఆ కోడ్ ద్వారా అడగాలి అనే యొక్క సంకేతము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవతలి వ్యక్తి మన ఫోన్ నంబర్తో కూడా డబ్బులు అడిగే ప్రమాదం లేకపోలేదు. మన ఫోన్ నంబరే ఉపయోగించి అవతలి వ్యక్తి డబ్బులు అడిగి నిన్ను నిజం అనుకునేలా నమ్మించి మన ఫేస్ తోటే వీడియో తయారు చేసి వీడియో పంపించడము, లేకపోతే మన ఫోన్ నంబర్తోటే మనకి కాల్ చేసి డబ్బులు అడగడము, మన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఫోన్ చేసి మన అకౌంట్ ద్వారానే మనకు కాల్ చేసి డబ్బులు అడగడము, మన వాట్సాప్ అకౌంట్ ద్వారానే మనకే ఫోన్ చేసి డబ్బులు అడగడం, మన బంధువులకు ఫోన్ చేసి డబ్బులు అడగడం, ఇలాంటివి సైబర్ నేరాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో రోజు పోలీసులు చెప్తానే ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ల పేరుతో పోలీసులు ఎప్పుడు కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మిమ్మల్ని ఆన్లైన్ వేదికగా మీ మీద ఈ కేసులు నమోదయ్యాయి అని చెప్పి ఎవ్వరూ ఫోన్ చేయరు అని రోజు పోలీసులు ప్రజలకు చెబుతానే ఉన్నారు. అయినా కూడా ఎక్కడో ఒక చోట నీ మీద డిజిటల్ అటాక్ జరిగింది, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, నీ అకౌంట్లన్నీ స్తంభింపచేస్తున్నాము, నువ్వు పలానా కేసులో ఇరుక్కున్నావంటూ వాళ్ళు సామాన్య ప్రజానీకానికి చేస్తూనే ఉన్నారు. వాటికి నిజమే అనుకొని నమ్మి వీళ్ళు డబ్బులు పంపిస్తూ ఆర్థికంగా మోసపోతూ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనల మూలంగా మేల్కోవాల్సింది మనమే అని చెప్పేసి రోజు కూడా పోలీసులు తమ వంతు విధిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. దాన్ని జాగ్రత్త పడి మనం ఏ రకంగా ఎవరైనా మన ఫ్రెండ్స్ డబ్బులు అడిగినప్పుడు మరి అది నిజమైనదేనా కాదా అని చెప్పేసి కూడా మనం 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత డబ్బులు పంపించాల్సిందిగా ఇక్కడ మనకి ఆన్లైన్ సైబర్ మోసాలను చూస్తే ఆలోచించాల్సిన అవసరం వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అడగంగానే, స్నేహితుడు అడగంగానే, ఒకవేళ ఇద్దామనే ఉద్దేశం ఉంటే డబ్బులు అడగంగానే మరో మాట లేకుండా పంపించడం కాకుండా క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అది నిజమైన అబద్ధమా, ఆన్లైన్ మోసమా లాంటి వివరాలు కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకొని అప్పుడు స్నేహితునికైనా మంచిదే డబ్బులు పంపించాల్సిందిగా ఇప్పుడు పోలీసులు చెబుతూ ఉన్నారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన బంధుమిత్రులందరికీ కూడా జనం గొంతును పరిచయం చేయండి.